రైతు డిస్కంలపై 33 జిల్లాల్లో బహిరంగ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. ఎర్రగడ్డలోని ఈఆర్సీ భవనంలో ప్రజాభిప్రాయ సేకరణకు హాజరయ్యారు. 6 నెలలుగా ఈ పథకం అమల్లో ఉందని చెప్తున్న ప్రభుత్వం రైతులతో నేరుగా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సబ్సిడీ కనెక్షన్లన్నీ కలిపి ఒకే డిస్కంగా ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. రైతు డిస్కం పరిధిలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ కూడా లేదన్నారు కవిత. ప్రభుత్వం విధానాల వల్లే డిస్కంలో నష్టాలు నడుస్తున్నాయని, రైతు డిస్కం ప్రతిపాదనను తిరస్కరించాలని చెప్పారు కవిత. సొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 29 లక్షల బోర్లతో వ్యవసాయం చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత దాదాపు ఎలక్ట్రిసిటీ రంగంలో 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి మంచి మార్పులు తీసుకొచ్చినా సార్. చాలా అద్భుతంగా ప్రగతి సాధించాం. దానివల్ల జరిగింది ఏంది, 24 గంటలు కరెంట్ రావడంతో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నుంచి 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేకపోయినా, కాళేశ్వరం కంప్లీట్ కాకపోయినా, పాలమూరు రంగారెడ్డి నుండి 1 ఎకరానికి నీళ్లు రాకపోయినా, కరెంటు రంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులతోని ఆ 29 లక్షల ఏవైతే రైతుల యొక్క బోరుబావి దగ్గర ఉండేటటువంటి మోటార్లు ఉంటాయో సార్, వాటికి కరెంట్ అంది. దానివల్ల వ్యవసాయం అనేటటువంటిది పుంజుకున్నది సార్. ఇవాళ ఏం జరుగుతున్నది, 20 లక్షల టన్నుల ధాన్యం పండించినటువంటి తెలంగాణ 1,40,00,000 టన్నుల ధాన్యం పండించి భారతదేశంలోనే నెంబర్ 1 ఉంది సార్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తా ఉన్నామంటే సార్, ఇది ఆవేదన, ఇది దుఃఖం, ఇది బాధ సార్. ఇప్పుడు ఆ సస్టైన్ అవుతున్నటువంటి ఆ 29 లక్షల మొత్తం మోటార్ల యొక్క భవిష్యత్ అంతా కూడా ఇవాళ డోలాయమాన పరిస్థితిలో పడుతుంది సార్. ఈ నిర్ణయంతో ఇవాళ రైతు పేరు మీద ఒక డిస్కం పెట్టి రైతును మోసం చేస్తుంది సార్ ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే, రైట్ రాయల్గా రైతుకు మేలు చేసేదైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు సార్. ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసి మాట్లాడేవారు. ఇవాళ అది జరగలేదు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశం మీద డిస్కషన్ జరగడం లేదు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టండి, ఎందుకు చేయడం లేదు మీరు? ఇఫ్ యు ఆర్ కమిటెడ్, ఇఫ్ యు ఆర్ సీరియస్, ఇఫ్ యు ఆర్ నాట్ లయింగ్, వై ఆర్ యూ నాట్ డిస్కసింగ్ దిస్ ఇన్ ది అసెంబ్లీ? ఇవాళ వచ్చి పబ్లిక్ హియరింగ్లో ప్రతిపక్షాలన్నీ ఇక్కడ నిలబడి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్. వీఆర్ సస్పెక్టింగ్ దట్. ఆ అంశాన్ని ప్రూవ్ చేయడానికి సార్ జీవో ఎంఎస్ నెంబర్ 44 ఏదైతే ఇచ్చారో దాంట్లో చాలా క్లియర్ కట్గా గవర్నమెంట్ చెప్తుంది సార్, డిస్కామ్స్ పరిస్థితి బాగలేదు. మనకున్న 2 డిస్కామ్లు, ఆ డిస్కామ్ల నుంచి మొత్తం రైతాంగానికి ఉచితంగా ఇచ్చేటటువంటి కరెంటు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి ఇచ్చేటటువంటి కరెంటు, వాటర్ సప్లై స్కీమ్స్ ఇచ్చేటటువంటి కరెంటు, సీవరేజ్, డ్రైనేజు, హైదరాబాద్ సిటీలో ఉండేటటువంటి వాటర్కి ఇచ్చేటటువంటి కరెంటు, ఇవి మాత్రమే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీస్. అది కాకుండా పేదవాళ్లకు, ఎస్సీ ఎస్టీలకు ఏదైతే 100 యూనిట్ల లోపు ఫ్రీ ఇస్తామో దానికి ఒక 1,700 కోట్లు అదొకటి ఉంటుంది సార్. సో ఇవన్నిటినీ క్లబ్ చేసి తీసి ఒక కంపెనీ కింద రిజిస్టర్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు ఆ కంపెనీ పరిస్థితి ఎట్లా ఉంది, -25,000 కోట్ల రూపాయలు ఉన్నారు సార్. దాంట్లో -25,000 కోట్ల రూపాయలతోని ఒక కంపెనీని ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ కంపెనీకి మీరు మాకు లైసెన్స్ ఇవ్వండి, దీంతో మేము రైతాంగాన్ని ఉద్ధరిస్తామని ప్రభుత్వం చెప్తుంది సార్. నమ్మశక్యంగా లేదు సార్. ఎందుకు నమ్మశక్యంగా లేదు? జనరల్గా గవర్నమెంట్ ఒక బాండ్ ఇచ్చినా, ఒక పేపర్ ఇచ్చినా ఎవరైనా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకు నమ్ముతలేమంటే, గత 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం యొక్క వైఖరి మీరు చూసినట్టయితే అడుగడుగున మోసమే జరిగింది సార్. రైతుకు అడుగడుగున మోసమే జరిగింది. భూమాత పేరుతోని మొత్తం అంతా కూడా సంపూర్ణంగా, అప్పట్లో ధరణి బాగాలేదు, ఇప్పుడు భూమాత తెస్తామన్నారు. ఇంతవరకు ఆ భూమాత పేరు మారింది, కవర్ మారింది తప్పితే సిస్టమ్ మారలేదు సార్.